హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఆస్క్ హరీష్ ఫినాన్స్. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఒకటే అనుకుంటున్నారా? యాక్చువల్లీ చాలా టైప్స్ ఉన్నాయి. అవి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీ మనీని స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. రిస్క్ ఎక్కువ కానీ లాంగ్ టర్మ్‌లో రిటర్న్స్ కూడా ఎక్కువ. లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. స్టేబుల్‌గా ఉంటాయి. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ స్మాల్ అండ్ మీడియం సైజ్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. రిస్క్ చాలా ఎక్కువ కానీ ప్రాఫిట్ వస్తే చాలా ఎక్కువ వస్తుంది. ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్. 3 ఇయర్స్ వరకు మనీ తీయలేరు. లాక్ ఇన్ పీరియడ్. డెట్ మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్ ఇవి గవర్నమెంట్ బాండ్స్ ఇంకా కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. స్టాక్ మార్కెట్ రిస్క్ ఉండదు, సేఫ్గా ఉంటాయి. లిక్విడ్ ఫండ్స్ సేవింగ్స్ అకౌంట్ కంటే బెటర్ రిటర్న్స్ ఇస్తాయి. ఎమర్జెన్సీ ఫండ్ దాచుకోవడానికి బెస్ట్. ఓవర్ నైట్ ఫండ్స్ ఒక రోజు కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు, చాలా సేఫ్. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఇందులో ఈక్విటీ ఇంకా డెట్ రెండు మిక్స్ అయి ఉంటాయి. రిస్క్ ని బ్యాలెన్స్ చేస్తాయి. అగ్రెసివ్ హైబ్రిడ్ ఎక్కువ భాగం 65-80% అమౌంట్ స్టాక్స్ లో అండ్ కొంచెం సేఫ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ అవుతాయి. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ మార్కెట్ కండిషన్ బట్టి ఆటోమేటిక్ గా స్టాక్స్ ఇంకా బాండ్స్ మధ్యలో మనీ మారుస్తూ ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ప్యాసివ్ ఫండ్స్ మేనేజర్ ఇన్వాల్వ్ అవ్వరు. నిఫ్టీ 50లో ఏం కంపెనీస్ ఉన్నాయో సేమ్ వాటిలో పెడతారు. చార్జెస్ చాలా తక్కువ. ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ ఓన్లీ. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్స్. నో టిప్స్, నో గ్యారంటీస్.